అనంతపురం పట్టణంలో ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీఈఓల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు 7 రోజుల ఫెడరల్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ రోజు 5వ రోజు సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుండి జేడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లు నెరవేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎంఎస్ నయాజ్, జనరల్ సెక్రటరీ జి నాగరాజు, భాస్కర్ నాయక్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగాలకి భద్రత లేకుండా పోవడం వల్లనే మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు ర్యాలీ చేయడానికి ముఖ్యమైన రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు 7 రోజులు పెండం చేస్తున్నట్టు మేము ఈ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 5వ రోజు మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత కలిగించాలని 674 మంది వాటితో పాటు వాటి కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు మాకు గట్టెత్తనం లేక రోడ్ల మీదకు రావడం జరిగింది. మా వ్యవస్థను ఎలా తీశారంటే 2014వ సంవత్సరంలో మాకు క్రియేటివ్ పోస్ట్ గా ఎంపీఓల వ్యవస్థలందరినీ ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకోవడం జరిగింది. కాకపోతే మాకు సంవత్సరం రెన్యువల్ ఇస్తారు, దాంతో పాటు బడ్జెట్ ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఎంపీ వ్యవస్థ నష్టపోతుంది. అదే మా ఒక సంవత్సరం ఉద్యోగం ఉంటుందా, 2 సంవత్సరం ఉంటుందా అని అపోహలు మేము ఉన్నాము. ఈ రోజు మేము ఉద్యోగం చేస్తున్నామంటే మా వెంట ఏ శక్తి లేదు, ఏ రాజకీయ పార్టీ లేదు. మా పుట్టగొడు చెప్పుకోవడం కోసం, మా బాలను చెప్పుకోవడం కోసం ఈ రోజు మేము ఎంపీ వాళ్ళందరూ రోడ్ల మీదకు రావడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా వినియోగిస్తున్నాం. మాకు ఫైనల్ గా ఏది ఏమైనా కూడా ఎంపీఓలందరి ఎంపీఓలకు ఎంపీఓల కుటుంబాలకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తారని తెలియజేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించడం వల్ల ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ లో మేము పనులు చేస్తున్నామో, డిపార్ట్మెంట్ లో సక్రమంగా పనులు చేస్తున్నామో, ఏ చిన్న పని కూడా మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అన్ని పనుల డిపార్ట్మెంట్ ఒక్కో ఆఫీస్ లో ఒక్క ఎంపీఓ ఒక ఏఓ లాగా వ్యవహరించి పనులు చేస్తున్నారు. సో మా మీద దయవించి ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే డిపార్ట్మెంట్ అప్పగించే పనులను, ప్రభుత్వం అప్పగించే పనులను క్షణాల్లో పూర్తి చేసి ఇటు డిపార్ట్మెంట్ కు ఇటు ప్రభుత్వానికి అటు ముఖ్యంగా మా సేవలో ఉన్నటువంటి అన్నదాతలందరికీ మంచి పేరు తీసుకొస్తామని, రైతుల ఆత్మహత్యలను ఆపుతామని